అల్లరి చేయకుంటే పిల్లలు ఎలా అవుతారా అంటూ కాంతమ్మ కొడుకు రాజుతో అంటూ ఉంటే లక్ష్మి వచ్చి మీరెప్పుడు అంతే అత్తయ్య, పిల్లల్ని వెనకేసుకొస్తారు. పిల్లలు భరించలేనంత అల్లరి చేసినా ఆనందంగా భరిస్తారు. అందుకే పిల్లలందరికీ నానమ్మ మంచిదంటారు అంటూ ఒక దీర్ఘం తీసింది. ఆ మాటలు కాంతమ్మ ఏమైనా అనుకోవే కోడలి పిల్ల అంటూ హాయిగా నవ్వేసింది. కాంతమ్మ జీవితాన్ని చదివేసిన మనిషి. తనకు పిల్లలతో గడపడం అంటే ఇష్టం. పిల్లలను చిన్నతనంలో మనం మలుచుకున్న తీరులో పిల్లలు తమ నడవడిక మలుచుకుంటారు అనేది కాంతమ్మ జీవితం అనే పుస్తకంలో నేర్చుకున్న పాఠం. ఏదైనా మొక్కై వంగంది మానై వంగుతుందా అనేది కాంతమ్మ కోడలతో చెప్పే మాట. పిల్లలకు పనులు చిన్నప్పటి నుంచే చిన్న చిన్న పనులు చెప్తూ పెరిగే కొద్దీ అన్ని పనులు వచ్చే విధంగా పిల్లల్ని తల్లిదండ్రులే మలుచుకోవాలి. చాలామంది పెద్దవారు చిన్నపిల్లలు అంటూ వాళ్ళ మీద ప్రేమతో ఏమీ పనులు నేర్పరు. దానివల్ల పిల్లలు పెద్దయి ఏ పనులు చేతగాక ప్రతిదానికి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడతారు. దానివలన సమయం వృధా అవుతుంది. ఎదుటి వ్యక్తి ఆ పని చేసి పెట్టే వరకు. అవసరమైతే ఎదుటి వ్యక్తికి మనీ ఇచ్చి ఆ పని చేయించుకోవాల్సి వస్తుంది. ఈ తప్పంతా తల్లిదండ్రులదే. పిల్లలకు చిన్నతనం నుంచి ఏ పని నేర్పకుండా పిల్లల మీద ప్రేమ ప్రేమ అంటూ చూసుకోవడం. పిల్లలకు చదువుతో ఒకటే తెరువు కాదు. పిల్లలు పెరిగే క్రమంలో వాళ్ళు ప్రతి పని మినిమం అవసరాలు చేసుకునే పనులన్నీ నేర్పాలి కదా. అదే పిల్లలు స్కూల్లో చెప్పే చదువుతో పాటు ఇంట్లో నేర్చుకునే ప్రాక్టికల్ చదువు కూడా ముఖ్యమే. అంటే ఇంటి పనులు అవి పిల్లలకి వచ్చి ఉంటే మీరు ఎక్కడైనా వెళ్తే చదువుతో పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు అనేదే కాంతమ్మ చెప్పే లాజిక్. అర్థమైందా లేదో రాజుకు లక్ష్మికి. రాజుకు అర్థమైనందుకే లక్ష్మి దీర్ఘం తీయడం ఆపి మీ అత్తగారు ఎందుకు పిల్లలతో అంత సరదాగా సంతోషంగా గడుపుతారో ఆలోచించు అంటూ రాజు భార్యతో సరదాగా ఒక మాట అంటూ నవ్వేశాడు. గుడ్ నైట్ పిల్లలు. నా కథను నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.